ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఏంటిది? నీ పద్ధతి నాకేం నచ్చట్లేదు. ఏంటి సిద్ధు, మా ఇంటికి రాగానే మళ్ళీ నీ రొమాన్స్ డ్రామాలు మొదలు పెట్టావా? అయ్యో అది కాదు యష్, నేను ఏదో విధంగా నన్ను నీ వైపుకి లాక్కోవాలని ట్రై చేస్తున్నావు నువ్వు. నేను మళ్ళీ చేస్తాను. నన్ను ట్రాప్లోకి లాగాలని ఎప్పుడు ఇలా ఏదో ఒకటి చేయడం తప్ప నీకు ఇంకా వేరే పనే లేదా? అసలు నువ్వు నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? ఇస్త్రీ చేసిన నీ డ్రెస్ ఇద్దామని వచ్చాను. నా పనులు నేను చేసుకోగలను, నువ్వేం చేయక్కర్లా. నిన్ను మళ్ళీ మా ఇంట్లోకి రానిచ్చింది నాన్న పిల్లలు మాతో ఉంటారని, అమ్మ వాళ్ళ గురించి బాధపడకూడదని. అంతేగాని నువ్వు నా భార్యగానో లేక ఇంటి కోడలిగానో కాదు. నీ లిమిట్స్లో నువ్వు ఉండడం మంచిది సింధు. హద్దులు దాటొద్దు. భార్యాభర్తలుగా మన మధ్య ఎలాంటి సంబంధం లేదు. నేను నిన్ను ఇంకా నా భార్యగా యాక్సెప్ట్ చేయలేదు, అది నువ్వు గుర్తుంచుకో. నువ్వు అసలు మా ఇంట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. కేవలం మా అమ్మ వదిన ఒప్పుకున్నారనే నేను ఊరుకున్నా. సారీ యష్, ఐమ్ రియల్లీ సారీ. సారీ సింధు, నేను నిన్ను బాధ పెట్టాను. నువ్వు నాకు ప్రాజెక్ట్ విషయంలో మంచి చేసావు. నువ్వు చెప్పినవన్నీ నిజాలే. నేనే నీ మాటలు నమ్మలేదు, తప్పు చేశాను. నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకోవాలి. అందుకే వదిన చూస్తుందనే నీ దగ్గర ఇలా రూడ్గా బిహేవ్ చేశాను. నన్ను క్షమించు సింధు. నీ వల్ల నాకు నిజం తెలిసిందని వదినకి తెలిస్తే అమ్మని ఇబ్బంది పెట్టినట్టు నిన్ను ఇబ్బంది పెడుతుందనే భయంతోనే నీతో ఇలా ప్రవర్తించాను. లాభం లేదాము. యష్కి నిజం తెలిస్తే తప్ప వీడిలో మార్పు రాదు. లేదంటే సింధునిలా సూటిపోటి మాటలతో బాధ పెడుతూనే ఉంటాడు. మనందరం కలిసి ఉండాలి, సింధు సంతోషంగా ఉండాలి అంటే యష్కి ఇప్పుడే నిజం తెలిసి తీరాలి. వాడికి నేను నిజం చెప్పేస్తాను. చంద్ర చంద్ర, అయ్యో అది కాదు దాము, దాము దాము. అయ్యో చంద్ర, ఏంటిది? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? యష్కి నిజంగా నిజం చెప్పేస్తావా ఏంటసలా? అయ్యో దాము, వాడికి నిజం చెప్పకపోతే ఇప్పుడేం జరిగిందో నీ కళ్ళతో నువ్వే చూసావు కదా. మళ్ళీ మళ్ళీ అదే జరుగుతుంది. సింధును వాడింకా అనుమానిస్తూ అవమానిస్తూనే ఉంటాడు. మనిద్దరిని ఒకటి చేసిన సింధు, నీ ప్రాణాలు కాపాడిన సింధు తన భర్తకి దూరంగా ఉంటే మనం చూస్తూ ఎలా ఉండగలం చెప్పు? వాళ్ళిద్దరినీ కలపాల్సిన బాధ్యత మనకి లేదా దాము? అయినా ఇంకెన్ని రోజులని వాడు సింధుతో ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తాడు? వాడిలో మార్పు అనేది రావాలి కదా. వాడికి నిజమేంటో తెలియాలి కదా. అయ్యో చంద్ర, నువ్వు అనవసరంగా తొందరపడకు. యష్కి నిజం చెబుతానని సింధుతో నేను ఎప్పుడో చెప్పాను, కానీ సింధునే చెప్పొద్దు అని నన్ను ఆపింది. అయినా ఇప్పుడు యష్కి నిజం చెప్పడం కన్నా ముఖ్యమైన పని ఇంకొకటి ఉంది చంద్ర. ఏంటద్దాము? ప్రాజెక్టులో ఆ మధు చేసిన మోసాన్ని సరిచెయ్యటం. మన కంపెనీని నమ్మి డబ్బులు కట్టిన జనాలకి న్యాయం జరగటం. అంతవరకు
ఈ నిజం బయట పెట్టొద్దని సింధు నాతో చెప్పింది. అందుకే ఆ మధు ప్రాజెక్ట్లో కొట్టేసిన డబ్బు నేను బయటకు లాగటం ఒక్కటే మార్గం. సింధు ముందున్న ముఖ్యమైన పని అదొక్కటే. ఆ పనిపైనే సింధు మనసు పెట్టింది. ఇంతవరకు మన సింధు మాటలు వినలేదు. అందుకే మన కుటుంబం, మన ప్రాజెక్టు, ఈ ఇల్లు అన్ని చిక్కుల్లో పడ్డాయి. కనీసం ఇప్పుడైనా సింధు ఏం చెప్పిందో అర్థం చేసుకో చంద్ర. తను ఏం చెప్తే అదే చేద్దాం చంద్ర. యశ్ సింధు దూరంగా ఉంటే నాకు బాధగానే ఉంది. కానీ మనం ఏం చేయగలం? యష్కి నిజం తెలిస్తే ఆ మధుని చంపేస్తాడు. కానీ దానివల్ల మన ప్రాజెక్టుకి కానీ, జనాలకి కానీ, మన కుటుంబానికి కానీ న్యాయం జరగదు చంద్ర. ఆ దుర్మార్గురాలు మధు దాచిన డబ్బును బయటకు తీసుకురాగలిగితేనే అన్ని సమస్యలు తీరతాయి, అందరికీ న్యాయం జరుగుతుంది. సింధు యష్కి నిజం చెప్పొద్దు అందంటే దాని వెనక సింధు ఏదో పెద్ద ప్లానే వేసుంటుంది. ఆ డబ్బు సింధు కనిపెట్టేంతవరకు వెయిట్ చేద్దాం చంద్ర. అర్థం చేసుకో ప్లీజ్. ఈలోపు నువ్వు కంగారు పడి లేనిపోనివి ఊహించుకొని రాద్ధాంతం చేయకు. దానివల్ల ఇబ్బంది అవుతుంది చంద్ర. అర్థమైందా? అలాగే తాము. ఈ మధ్య ఒకటనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. ఏది పర్ఫెక్ట్గా జరగటం లేదు. నా టైం ప్రెసెంట్ కరెక్ట్గా లేదు అనిపిస్తోంది. అవుతుంది అనుకున్న పోలీసుల ఎంట్రీతో పోస్ట్ పోన్ అయింది. పొలిటీషియన్ కూడా కాంటాక్ట్లోకి వచ్చి చావటం లేదు. వాడికి మనీ ఇంపార్టెంట్ తప్ప మనుషులు కాదు. చెప్పిన పని ఏది సరిగ్గా చెయ్యడం, అన్నింటిలోనూ ప్రాబ్లమే. వీడికి ఎన్ని రోజులకి కుదిరిందా నాకు ఫోన్ చేయడానికి? హలో, ఏంటి సార్, నేను ఎన్నిసార్లు కాల్ చేసినా మీరు కాల్ లిఫ్ట్ చేయరు. కాల్ బ్యాకే ఉండదు. కనీసం మెసేజ్ అయినా పెట్టరు. అంత బిజీగా ఉన్నారా? నీ కాల్ లిఫ్ట్ చేయడం కాదు మధు, నీ నంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. అసలు నిన్ను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాలి. ఏమింది మీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అసలు నేనేం చేశాను? హవాలా డీల్ జరిగే విషయం నీకు నాకు తప్ప థర్డ్ పర్సన్కి తెలీదు, అవునా కదా? అవును. మరి సీన్లోకి సడన్ గా పోలీసులు ఎలా వచ్చారు? నువ్వే ఈ డీల్ గురించి ఎవరికో చెప్పింటావు మధు. నువ్వు కాకపోతే ఇంకెవరు చెప్తారు? అయ్యో లేదు సార్, నేనెవ్వరికి చెప్పలేదు. ప్రామిస్ సార్. నువ్వు ప్రామిస్ చేసినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. నీ సైడ్ నుంచే లీక్ అయి ఉంటుంది. యష్ లేదా సింధు వీళ్ళల్లో ఎవరో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. అదెవరనేది కనిపెట్టాల్సిన బాధ్యత నీదే, అర్థమవుతుందా? నీ వల్ల నేను రిస్క్ లో పడేలా ఉన్నాను. ఏంటి సార్ మీరు అసలు మత్తుండే మాట్లాడుతున్నారా? డబ్బు గురించి, డీల్ గురించి యష్కి అస్సలు తెలీదు. ఇంకా తనేలా పోలీసులకు చెప్తాడు? ఇకపోతే సింధు, తనకి తెలిసే ఛాన్సే లేదు. ఎందుకంటే సింధుని నేను వేరే దగ్గర లాక్ చేశాను. అది ఏంటి అనేది నాకు మాత్రమే తెలుసు. సో నా వైపు నుంచి లీక్ అయ్యే ఛాన్సే లేదు సార్. నాకు తెలిసి మీ వైపు నుంచి మ్యాటర్ లీక్ అయి ఉంటుంది. బాగా ఆలోచించి గుర్తు తెచ్చుకోండి. మీరే ఊరికే ఉండలేక ఎవరికో ఒకరికి చెప్పుంటారు. వాళ్ళే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసుంటారు. నేను కనీసం నా హస్బెండ్కి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పలేదు సార్. అంత జాగ్రత్తగా ఉన్నాను. అనవసరంగా నన్ను మాత్రం బ్లేమ్ చేయకండి. ఎవరు లీక్ చేస్తే ఏంటి? ఫైనల్ గా బలైంది నేనే కదా. ఆ హవాలా పర్సన్ నాకు వార్నింగ్ ఇచ్చాడు. మన డీల్ గురించి పోలీసులకి లీక్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళని పట్టుకుంటే తప్ప మళ్ళీ డీల్ చేయనన్నాడు.
అసలు ఈ డీల్ అనేది ఒక ఫేక్ అని నాతో వాదించాడు. లేదు సార్, నేను నిజమే అని చెప్పాను. నిజంగా జెన్యూన్ అయితే ప్రూవ్ చేయమని చెప్పాడు. ప్రూవ్ చేయకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది మధు. సరే సార్, ఇష్యూ క్రిటికల్ అయింది కాబట్టి మనం చేసే డీల్ జెన్యూన్ అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నాకుంది. అది నేను చూసుకుంటాను. ఆ హవాలా పర్సన్తో మాట్లాడి మీటింగ్ని అరేంజ్ చేయండి. అతన్ని నేను ఒప్పిస్తాను. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు మధు. ఇంత మిస్టేక్ జరిగినా ఇంకా మనం బ్రతుకున్నామంటే అది మన లక్ అనుకోవాలి. చూడు, ఆ హవాలా పర్సన్ సంగతి నీకు తెలీదు. వాడు రాక్షసుడు. సరేలే, నేనే ఏదో విధంగా అతని కాళ్ళ మీద పడి వాడిని బ్రతిమలాడి ఈ డీల్ కొప్పిస్తాను. ఈసారైనా కొంచెం జాగ్రత్తగా పక్కాగా ప్లాన్ చేయమదు. ఈసారి ఫెయిల్ అయితే మాత్రం మనం ప్రాణాలతో ఉండం. అర్థమైందా? నేను చేసిన డీల్ గురించి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసిన వాడు ఎవరు అనేది నాకు తెలిస్తే మాత్రం వాడిని చంపవతల పారేస్తాను. అయితే వదిన ఆ పొలిటీషియన్ కలిసి మళ్ళీ హవాలా డీలింగ్కి ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఈసారి ఇంకో ప్లాన్ వేసి ఆ డీల్ని బ్రేక్ చేయాలి. వదిన జనాల డబ్బుని ఎక్కడ దాచిపెట్టిందో తెలుసుకోవాలి. ఈ ఫ్రాడ్ వెనుక ఉన్న అందరినీ జైలుకి పంపించాలి. అప్పటి వరకు నాకు మనశ్శాంతి లేదు. అత్తయ్య, మీరిక్కడికి రావడం ఆ మధు చూడలేదు కదా? చూడలేదమ్మా. నువ్విక్కడికి రావడం అదేమన్నా చూసిందా? లేదత్తయ్య. మనం ఇలా సీక్రెట్గా కలిసే విషయం పొరపాటును కూడా ఆ మధుకి తెలియకుండా మనం జాగ్రత్త పడాలి. తెలిసిందో మనం ఆడే నాటకం బయటపడిపోతుంది అత్తయ్య. ఎప్పుడు ఆ దౌర్భాగ్యరాల గురించేనా? వదిలేయమ్మా. మొత్తానికి నువ్వేసిన ప్లాన్ వల్ల మళ్ళీ అందరం ఇంటికొచ్చేసాం. అందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నా. ఇంకో విషయంలో నాకు బాధగా అనిపిస్తుందమ్మా. ఏ విషయంలో అత్తయ్య? నీ విషయంలోనేనమ్మా. నన్ను, నా కుటుంబాన్ని, యశ్ ప్రాజెక్ట్ని కాపాడటం కోసం నీ ప్రాణాలే పణంగా పెట్టావమ్మా. మా మంచి కోరే నా చిన్న కోడల్ని ఒక అత్తగా నీకు హారతులు పట్టి ఘనంగా ఇంట్లోకి స్వాగతం పలకాలే కాని నేనలా ఏం చెయ్యకుండా నీ మీద నిందలు వేస్తూ నిన్ను కోపగించుకుంటూ లోపలికి ఆహ్వానించాను. నా కొడుక్కి జరిగిన నిజమంతా చెప్పి నిన్ను వాణ్ణి కలపాలని నేను నీ ముందే నీ గురించే తప్పుగా మాట్లాడుతూ యష్ని ఇంకా రెచ్చగొట్టాను. అది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. బాధగా ఉంది. ఊరుకోండి అత్తయ్య, బాధపడకండి. జరిగిందేదో జరిగిపోయింది. చిన్నపిల్లల్లా మీరు ఇలా బాధపడితే ఎలా చెప్పండి? అయినా మీరు నన్ను కావాలని అన్నారా? మనం ముందుగా అనుకున్నది ప్లాన్లో భాగమైనదే కదా మీరు చేస్తున్నారు. ఇందులో మీరు బాధపడ్డానికి ఏముంది చెప్పండి? నేను ఎంత పశ్చాత్తాపడ్డా నేను చేసిన పాపాలు ఇంకా నా పాలిట శాపాలుగా మారి నన్ను బాధిస్తూనే ఉన్నాయమ్మా. యష్ ఎప్పటికీ నిన్ను అసహ్యించుకుంటున్నాడంటే దానికి కారణం నేనేనమ్మా, నేనే. భర్త పిల్లలతో కలిసి ఉండాలన్న నీ కోరికని కాలరాసింది నేనేనమ్మా. ఆ దౌర్భాగ్యురాల్ని నేనే. నేను చేసిన తప్పులని సరిదిద్దుకొని యష్కి నిజం చెప్పి
మళ్ళీ మిమ్మల్ని ఒక్కడి చేస్తాను అంటే వద్దని నన్ను ఆపేశావు. నాలాగే మీ మావయ్య కూడా యష్ నిన్ను తిట్టడం చూసి తట్టుకోలేక వాడికి నిజం చెప్పాలని ఆవేశపడితే నువ్వు చెప్పావని వద్దు అని నేనే ఆయన్ని ఆపేశాను. యష్ నీకు ఇలా దూరంగా ఉండటం నాకు అస్సలు నచ్చడం లేదమ్మా. యష్కి నిజం చెప్పి మీరిద్దరూ కలిసి ఆనందంగా ఉండటం మళ్ళీ నా కళ్ళతో చూడాలని ఉంది అసలు. అయ్యో అత్తయ్య, ఇన్ని రోజులు మనం ఓపికతో ఉన్నాం. ఇంకొన్ని రోజులు మనం తట్టుకోగలిగితే మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఈలోపు మీరు కంగారు పడకండి ప్లీజ్ అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, నా కోసం, మన కుటుంబం కోసం. నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి? మధుకి ఎలా చెక్ పెడదామమ్మా? ముందు ఆ మధు నిజస్వరూపం ఏంటి అనేది యష్కి తేజకి తెలిసేలా చెయ్యాలి. మధు ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో వాళ్ళకి తెలిస్తేనే వాళ్లే దాని సంగతి చెప్తారు. 3వ తారీఖు లోపు దాని ఆట ముగించాలి అన్న నా టార్గెట్ అయిపోయింది. ఇంకా మిగిలింది జనాల దగ్గర అది కొట్టేసిన డబ్బు. ఆ మధు ఎక్కడ దాచిపెట్టింది, ఆ డబ్బుతో ఏం చేయబోతుంది అనేది మనం తెలుసుకోవాలత్తయ్య. అదే ఇప్పుడు మన టార్గెట్. ఏయ్, ఏంటే నువ్వు చెప్పేది నేను తెలుసుకునేది? అది కాదత్తయ్య, నేను చెప్పేది. నువ్వేం చెప్పక్కర్లేదు, నేనేం వినక్కర్లేదు. బుద్ధి లేకపోతే సరి. థ్యాంక్స్ అత్తయ్య, భలే కవర్ చేశారు. లేదంటే ఆ మధుకి మనం దొరికిపోయేవాళ్ళం. ఇదిగో చూడు, ముందు నుంచి నీ గురించి నా పెద్ద కోడలు చెప్తూనే ఉందే. నేనే గతం గుర్తుకు రాక వినలేదు. నువ్వు నన్ను కిడ్నాప్ చేసి నాకు మైండ్ పోయేలాగా చేసి ఇప్పుడొచ్చి అదంతా మధునే చేసింది అని చెప్పటానికి ఎంత ధైర్యమే నీకో? బుద్ధి లేకపోతే సరి. ఏమిందత్తయ్య? అమ్మ మధు, చూసావా అమ్మా, ఈ సింధు ఎన్ని నాటకాలు ఆడుతుందో చూసావా? నువ్వేమో నన్ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెడుతుంటే ఇదిగో ఈ సింధునే వచ్చి నన్ను కాపాడిందంట. ఎన్ని కట్టుకథలు చెప్తుందో చూడు. ప్రాణాలకు తెగించి ఈ సింధు బారి నుంచి నువ్వే కదమ్మా నన్ను కాపాడింది. అవును. ఇదిగో సింధు, విన్నావుగా? నా పెద్ద కొడులు బంగారమే. నా పెద్ద కొడులు నాతో ఉండగా నా దగ్గర నీ పప్పులేమీ ఉడకవు. నువ్వు నన్ను ఎంత నమ్మించాలని చూసినా నేను చచ్చినా నమ్మను. అర్థమైందా? అత్తయ్య, మీరు ఆవేశపడకండి. ఈ సింధు ఎలాంటిదో మనకి తెలుసు కదా. మీరు వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకోండి. దీని సంగతి నేను చూసుకుంటాను. ఇదిగో చూడు, నా దగ్గర వాగినట్టు నా పెద్ద కోడల దగ్గర వాగొద్దు. మధు దగ్గర నువ్వు ఎంత అణిగి మణిగి ఉంటే నీకు అంత మంచిది. మీరు వెళ్ళండి అత్తయ్య, వెళ్ళండి.
ఏసిందో నా నుంచి తప్పించుకొని వెళ్ళిందానివి అటు నుంచి అటే పోక మళ్ళీ ఎందుకే ఇక్కడికొచ్చావు? ఇంకేం చేద్దామని? ఇప్పుడు అత్తయ్య మైండ్లో నువ్వింకా పాత సింధువే. ఆవిడికి నిజం ఎప్పటికీ గుర్తుకు రాదు. యష్కి నిజం తెలియనివ్వను. నీ బతుకంతా ఇలా నా కాళ్ళ దగ్గరే జరిగిపోవాల్సిందే. నిన్ను నా బానిసని చేసుకోటానికి నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నాను. అర్థమవుతుందా? చూడు, అత్తయ్యకి నీకు సంబంధించిన గతం, నువ్వు తనకి చేసిన దుర్మార్గం గుర్తు రాలేదని మిడిసిపడకు మధు. ఇప్పుడేదో తాత్కాలికంగా నువ్వు గెలిచుండొచ్చు, కానీ ఇంకెప్పటికీ నువ్వు గెలవకుండా ఓడించటానికే ఈ ఇంట్లోకి నేను మళ్ళీ వచ్చాను. నీ నుంచి నా వాళ్ళని నేను కాపాడుకుంటాను. అది నీ వల్ల కాదు సింధు. అత్తయ్య యష్ నిన్ను నమ్మరు. ఏయ్, నన్ను నమ్మకపోతే ఏంటి మధు? నిన్ను వాళ్ళు నమ్ముతున్నారు కదా. నీతోనే నువ్వేంటో, నీ నిజస్వరూపం ఏంటో, నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో నీతోనే అందరికీ చెప్పిస్తాను. చూస్తూ ఉండు. ఆగు సింధు. ఆఫీస్కి నువ్వెందుకొచ్చావే? ఆల్రెడీ మీ ప్రాజెక్ట్లో ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అని అడగడానికి వచ్చాను. నా పేరు మీద ఒక ఫ్లాట్ బుక్ అయింది కాబట్టి. మాకు ఇష్టం వచ్చినప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తాం. నీకు నచ్చింది చేసుకోపో. ప్రాజెక్ట్లో మీరు ఫ్రాడ్ చేసి కస్టమర్ని మోసం చేస్తున్నారని ఒక ఉద్యమమే చేస్తాను. ఈ సింధు సీన్లోకి దిగితే రీసౌండ్ ఎలా ఉంటుందో చూపిస్తాను.